సో వెల్కమ్ టు విశ్వాస్ టెక్ సొల్యూషన్స్ తెలుగు సిస్టమ్ అడ్మిన్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో విండోస్ సర్వర్ 2019 ఐఎస్ఓ ఇమేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ అంటారు. ఐఎస్ఓ ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. విండోస్ 11 2019. నేను 2019 డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా లేటెస్ట్ వర్షన్ 22 లేదు, ఇంకా లేటెస్ట్ వర్షన్స్ 26 కానీ అలా డౌన్లోడ్ కావాలనుకుంటే లేటెస్ట్ వర్షన్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గో టు బ్రౌజర్. టైప్ విండోస్ సర్వర్ 2019 ఐఎస్ఓ డౌన్లోడ్. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఈ లింక్ చేంజ్ అయినా మీరు గూగుల్లో కానీ లేదు మన బ్రౌజర్లో కానీ ఇలా టైప్ చేస్తే స్టార్టింగ్ వస్తుంది అనమాట. ప్లీజ్ సెలెక్ట్ యువర్ విండోస్ సర్వర్ 2019 డౌన్లోడ్. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఐఎస్ఓ డౌన్లోడ్ ఇది డైరెక్ట్గా 64 బిట్ ఎడిషన్ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఓన్లీ ఎవాల్యుయేషన్ అంటే ఫ్రీగా ఒక 180 days వర్క్ అవుతుంది ఈ ఇమేజ్ అనేది. కీ యాక్టివేషన్ తర్వాత యాక్టివేట్ విండోస్ కీ అని చూపిస్తుంది అనమాట, తర్వాత మనం ఇంకా యూజ్ చేస్తే. అండ్ ఇది విహెచ్డి, డైరెక్ట్గా విహెచ్డి హార్డ్ డిస్క్ డైరెక్ట్గా డిప్లాయ్ చేయొచ్చు అనమాట మనం హైపర్వీలో కానీ వాటిలో. ఇది అజూర్ అకౌంట్ ఉన్న వాళ్ళు దీన్ని విండోస్ సర్వర్ని అజూర్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి సిస్టంలో ప్లేస్ లేకపోయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఐఎస్ఓ ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 5.3 GB ఉంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ చేయను. ఫైల్ చూపిస్తాను, డౌన్లోడ్ చేసిన ఫైల్. ఇది నా ఫైల్ 2019. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 5.26 GB ఉంది. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను నేను. నేను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి విండోస్ సర్వర్ 2019 ఎలా డౌన్లోడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.